రైట్ ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ పోటీపై కూడా నేడు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు సూచించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. విజయమే లక్ష్యంగా కార్యోన్ముఖులు కావాలని దిశానిర్దేశం చేశాడు. ఇవాళ మంగళగిరి అలాగే పలు కార్యాలయాల్లో మంగళగిరితో పాటు చాలా కార్యాలయాల్లో జనసేన అధినేతకు సంబంధించి ఇవాళ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అటు జన సైనికులు వీర మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నారు. ఎంతో ఆనందంగా ముందుకెళ్తున్నారు. ఇక 40 రోజుల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా విజయమే లక్ష్యంగా ముందుకు రావాలని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రసన్న, ఏంటి ఈరోజు మంగళగిరిలో జనసేన ఆఫీసులో అప్డేట్స్? శ్రీనివాస్, ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన టార్గెట్ గా ముందుకెళ్లాలి కాబట్టి ఈ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు ఇవాళ జనసేన పోటీ చేసిన కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం ఆల్రెడీ వాళ్ళు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి జనసేన కూడా కొన్ని పేర్లు రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. అయితే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ వేడుకలు చేయడానికి పార్టీ వర్గాలు రెడీ అవుతున్నాయి. పార్టీ అధినేత పిలుపు మేరకు ఎక్కడికక్కడ ఆవిర్భావ దినోత్సవం చేయాలి. పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరితో పాటు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగాలని ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. శ్రీనివాస్, రైట్, మొత్తం మీద ఈరోజు ఆయన ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నాడు, దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అయితే యాక్చువల్ గా సెకండ్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు అన్న ఒక పేరు ఇస్తారని తెలిసింది. మరి ఆయన యాక్చువల్ గా 2 స్థానాలు కాకినాడ పార్లమెంటు, పిఠాపురం అసెంబ్లీ 2 స్థానాల నుంచి పోటీ చేస్తారంటున్నారు. అదే స్పష్టత రావాల్సి ఉంది. మరి కాకినాడ పార్లమెంట్ నుంచి చేస్తారా లేకపోతే సింగిల్ గా 2 చోట్ల పోటీ చేస్తారా అనేది కూడా బహుశా ఇవాళ ఈ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇస్తే క్లారిటీ ఇవ్వచ్చు, లేకపోతే ఇవాళ రేపట్లో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. రైట్, అలాగే ఇంకా తుది జాబితాని ఈరోజు ఏమైనా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? యాక్చువల్ గా బీజేపీతో పొద్దున తర్వాత జనసేన పోటీ చేసే సీట్లకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చింది. జనసేన కూడా 3 స్థానాలు తగ్గించుకుంది. ఆ 3 స్థానాలతో పాటు మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ తీసుకున్న తర్వాత ఆ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎవరు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి జనసేన కూడా సెకండ్ లిస్ట్ లో ఒక 5-6 పేర్లు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మిగిలినవి రేపు ఎల్లుండిలో లేకపోతే తిరుపతిపేట సభ తర్వాత మిగిలినవి చేయాలని ఇవాళ ఒక 4-5 పేర్లు సెకండ్ లిస్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.